బిగ్గెస్ట్ పొలిటికల్ సూపర్ స్టార్ అవుతారు. సో మీ ఒపీనియన్ ఏంటి? విజయ్ మరో ఎంజీఆర్ అవుతారా లేదా రజనీకాంత్ లాగా పాలిటిక్స్ క్విట్ చేస్తారా? తమిళనాడు పాలిటిక్స్ లో విజయ్ జోసెఫ్ కింగ్ మేకర్ అవుతారా లేదా కమీడియన్ అవుతారా? ఎంకే స్టాలిన్ ని కంపీట్ చేయడానికి పార్టీ పెడితే నోటాతో కంపీట్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఫ్యామిలీ ఇష్యూస్, సెంట్రల్ పొలిటికల్ ప్రెషర్, కరూర్ ఇన్సిడెంట్ వల్ల పబ్లిక్ లో నెగిటివిటీ అండ్ సిబిఐ ఎంక్వైరీ ఇన్ని ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ ఎలక్షన్ ఎలా కంటెస్ట్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. విజయ్ గురించి డిస్కస్ చేయాలంటే తమిళనాడు పొలిటికల్ ల్యాండ్స్కేప్ అర్థం అవ్వాలి. ఎంకే స్టాలిన్, పళనిస్వామి, విజయ్ జోసెఫ్ మెయిన్ ప్లేయర్స్ గా ఉన్నారు. డిఎంకే, ఏఐడిఎంకే, బీజేపీ అండ్ టీవీకే మెయిన్ పొలిటికల్ పార్టీస్. రీసెంట్ ఇష్యూస్ వల్ల ఫార్మర్ సీఎం పనీర్ సెల్వం ఇంపార్టెన్స్ తగ్గింది అండ్ హీ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. డిఎంకే అండ్ ఏఐడిఎంకే మేజర్ ఓట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నాయి. తమిళనాడు ఓటర్స్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దే ఆర్ అలైన్ టు దట్ స్టేట్ ఐడియాలజీస్. సో నేషనల్ అండ్ అదర్ పార్టీస్ ని ఎంకరేజ్ చేయరు. దే సీక్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. డిఎంకే అండ్ ఏఐడిఎంకే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ లో మేజర్ రోల్ ప్లే చేశాయి కాబట్టి రిమైనింగ్ పార్టీస్ కి ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో కమింగ్ టు విజయ్, టీవీకే పార్టీని చాలా క్యాలిక్యులేటెడ్ గా లాంచ్ చేశారు. ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ కి అగేన్స్ట్ గా ఆల్టర్నేటివ్ గా టీవీకే ని ప్రొజెక్ట్ చేస్తూ తమిళ నేటివిటీ ఉండేలా కేర్ తీసుకున్నారు. సో లీడింగ్ ఇష్యూస్ అండ్ పొలిటికల్ ప్రెషర్స్ కి అగేన్స్ట్ గా స్టాండ్ అవుట్ అవ్వగలరా అనేది వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. టాపిక్ లో ఇంకొంచెం డీప్ కి వెళ్లే ముందు కాంటెంట్ నచ్చితే జస్ట్ గివ్ అస్ ఏ హైప్ సో దట్ మోర్ ఆడియన్స్ కి రీచ్ అవుతాం. సినీ ఇండస్ట్రీలో విజయ్ కెరీర్ చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్ నెపో కిడ్ అయినా కూడా హ్యూజ్ నెగిటివిటీ ఫేస్ చేశారు. లుక్స్ మీద కామెంట్ చేశారు, డాన్స్, యాక్టింగ్, ఈవెన్ రీమేక్స్ మీద కూడా కామెంట్ చేశారు. బట్ హీ స్టూడ్ స్ట్రైట్ ఇంటాక్ట్ నెగిటివిటీని ఫ్యూయల్ లా యూజ్ చేసుకున్నారు. కన్సిస్టెన్సీ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ తో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యారు. ఇప్పుడు విజయ్ మూవీ వచ్చిందంటే మినిమం 300 crores కలెక్ట్ చేస్తుంది. విజయ్ 2024 లో న్యూ పార్టీ అనౌన్స్ చేశారు, కానీ 2021 లోనే పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. లాస్ట్ ఎలక్షన్ కి యూనిక్ గా సైకిల్ రైడ్ చేస్తూ వెళ్లి ఓట్ వేశారు. విజయ్ ఓట్ వేస్తే చూడటానికి వచ్చిన జనం విజయ్ కంటెస్ట్ చేస్తే ఓట్స్ వేస్తారా లేదా అన్నది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. లాస్ట్ 10 years గా విజయ్ ఫిల్మోగ్రఫీ చూస్తే పబ్లిక్ ఎమోషన్స్ ని డ్రైవ్ చేసేలా ఉంటాయి. సో 2015 నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. తమిళనాడు పాలిటిక్స్ లో విజయ్ ఎంట్రీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కావచ్చు, కానీ న్యూ కాదు. తమిళనాడులో తమిళ డామినెన్స్, క్రిస్టియానిటీ డామినెన్స్, సినిమా డామినెన్స్ ఉన్న సిచ్యువేషన్ లో విజయ్ ఎంట్రీ ఇచ్చారు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి అండ్ ఎంకే స్టాలిన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. హార్డ్ కోర్ తమిళియన్స్ అండ్ తమిళ డామినెన్స్ ఉంది. సో సేమ్ ఫ్యాక్టర్స్ ని విజయ్ క్యారీ చేస్తున్నప్పుడు పీపుల్ ఎందుకు ఓట్ అయ్యాలన్న క్వశ్చన్ కి క్లియర్ ఆన్సర్ లేదు. మేనిఫెస్టో చూస్తే కామన్ పీపుల్ ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఫండ్స్ ఎక్కడి నుంచి తెస్తారో క్లారిటీ లేదు. పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు. అబ్యూజివ్ ఆర్ అగ్రెసివ్ స్పీచెస్ లేకపోవడం వల్ల ఎంకే స్టాలిన్ కి భయపడుతున్నారా లేదా క్లాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి అలా మాట్లాడుతున్నారా అనేది ఎలక్షన్ రిజల్ట్ లో తెలుస్తుంది. కరప్షన్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తా అన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈవెన్ ఎన్టీఆర్ రిజిమ్ లో కూడా పొలిటికల్ కరప్షన్ ఆగలేదు. చిరంజీవి లాంటి వ్యక్తి పొలిటికల్ ప్రెషర్స్ ని హ్యాండిల్ చేయలేకపోయారు. రజనీకాంత్, కమల్ హాసన్ చూపించిన ఇంపాక్ట్ జీరో. ఇప్పటికే ఐడియాలజికల్ కన్ఫ్యూజన్, కాంట్రవర్సీ, ఫ్యామిలీ ఇష్యూస్, కరూర్ ఇన్సిడెంట్, సిబిఐ ఎంక్వైరీ వల్ల హ్యూజ్ బ్యాక్లాష్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఈ ఇన్సిడెంట్స్ మీద రెస్పాండ్ అవ్వకపోవడమే విజయ్ చేసిన బెస్ట్ థింగ్. అదెందుకో ఫ్యూచర్ లో అర్థమవుతుంది. ఓట్ స్ప్లిట్ చేసి ఇండైరెక్ట్ గా డిఎంకే హెల్ప్ చేస్తారా లేదా హంగ్ క్రియేట్ చేసి కింగ్ మేకర్ అవుతారా అనేది చూడాలి. బీజేపీతో కొలాబ్ అయ్యి అపోజిషన్ లో కూర్చునే ఛాన్స్ ఉంది. డిఎంకే లో జాయిన్ అయ్యి మినిస్ట్రీ తీసుకునే ఛాన్స్ ఉంది. ఏఐడిఎంకే లో జాయిన్ అయ్యి లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఎందుకు న్యూ పొలిటికల్ పార్టీ పెట్టారన్నది పబ్లిక్ అడుగుతున్న క్వశ్చన్స్. కాన్సెప్ట్ నచ్చితే స్టే ట్యూన్ అండ్ గివ్ అస్ ఏ హైప్ సో దట్ మోర్ ఆడియన్స్ కి రీచ్ అవుతాం. సో ఫైనల్ గా చెప్పాలంటే విజయ్ కి నెగిటివిటీ కొత్త ఏం కాదు. కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ వల్ల బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యారు. సో సేమ్ నెగిటివిటీ కెరీర్ బిగినింగ్ లోనే వచ్చింది కాబట్టి కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ తో ముందుకెళ్తే మాత్రం బిగ్గెస్ట్ పొలిటికల్ సూపర్ స్టార్ అవుతారు. సో మీ ఒపీనియన్ ఏంటి? విజయ్ మరో ఎంజీఆర్ అవుతారా లేదా రజనీకాంత్ లాగా పాలిటిక్స్ క్విట్ చేస్తారా?